వెల్కమ్ టు స్టూడియో వంటిల్లు. ప్రతిరోజు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసే మీ స్టూడియో వంటిల్లు ఇవాళ కూడా సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాళ ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందామా? హాయ్ ఉదయ్ గారు. హాయ్ ఆర్యన. ఇవాళ ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు పరిచయం చేయబోతున్నాను చిల్లీ చికెన్ బైట్స్. వావ్, చిల్లీ చికెన్ బైట్స్. ఎస్, యాక్చువల్లీ ఇది సింగపూర్ ఫుడ్ అనమాట. ఓకే అండి. బట్ కొంచెం చేంజ్ చేసి మన ఇండియన్ స్టైల్లోకి మార్చాను అనమాట. ఓకే అండి. చిల్లీ చికెన్ బైట్స్. సో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? తప్పకుండా. చిల్లీ చికెన్ బైట్స్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి మీకోసం. సో నెక్స్ట్ ఏంటండి? ఓకే ఆర్యన, ఫస్ట్ చిల్లీ చికెన్ బైట్స్ అంటే చిల్లీ, దాంట్లో చిల్లీ ఉంది కదా. సో సింగపూర్లో ఎక్కువగా చిల్లీస్ వాడుతూ ఉంటారు మనకి. సో మనం ఏం చేసామంటే, మనకి గుంటూరు మిర్చి ఉంటుంది కదా. సో గుంటూరు మిర్చిని తీసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ని తీసేసి జస్ట్ ఇట్లాగా కొంచెం నానబెట్టాను అనమాట. ఓకే, నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో కనీసం ఒక 20 to 30 minutes నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చిల్లీ చికెన్ బైట్స్ కాబట్టి, సో మనకి చిల్లీ కావాలి కాబట్టి, అది రెడ్ చిల్లీ కావాలి కాబట్టి ఇట్లా తీసుకున్నాం. లేదు అంటే కనుక ఫ్రెష్ రెడ్ చిల్లీ దొరికినా దాన్నైనా యూస్ చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇలాగా ఎండుమిర్చిని తీసుకొని నానబెట్టాను. అంటే అందులో సీడ్స్ తీసేసారు కదా? సీడ్స్ తీసేసేయాలి కంప్లీట్గా. మనకి రెడ్డిష్నెస్ కావాలి చిల్లీ చికెన్ బైట్స్ కాబట్టి. అట్లాగే చికెన్ వచ్చేప్పటికి మనకి బ్యాటన్స్ లా కట్ చేసుకోవాలి. సో చిన్న చిన్న డైస్ అనమాట, కొంచెం పొడుగ్గా ఉండి బ్యాటన్ టైప్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలాగా కొంచెం బైట్స్ అనమాట. ఇట్స్ లైక్ బైట్ ఇట్లా అనమాట. ఇట్స్ లైక్ బైట్. సో లైక్ అలాగా చిల్లీ చికెన్ బైట్ అనమాట. సో ఇలాగా బ్రెస్ట్ పార్ట్ తీసుకుని, చికెన్ బ్రెస్ట్ పార్ట్ తీసుకుని ఇట్లాగా మనం బైట్స్ కింద కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత మనం చిల్లీ చికెన్ బైట్స్ కావాల్సిన మసాలా తయారు చేసుకొని మ్యారినేషన్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న హాఫ్ అన్ అవర్కి తీసుకొచ్చి మనం బయటకి ఆ హాట్ ఆయిల్లోకి మనం వేయించేసుకుంటే కనుక చిల్లీ చికెన్ బైట్స్ రెడీ అయిపోతుంది. దీన్ని స్వీట్ చిల్లీ సాస్తో కానీ లేదంటే టమాటా కెచప్ కానీ తింటే సూపర్ బాగుంటుంది. సో ప్రస్తుతానికి ప్రాసెస్ ఏంటంటే, చిల్లీ చికెన్ బైట్స్కి ఫస్ట్ నేను ఏం చేశానంటే బ్రెడ్ క్రమ్స్ తయారు చేస్తున్నాను. బ్రెడ్ క్రమ్స్ ఎలాగంటే, ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకొని దాన్ని డైసెస్ కింద, చిన్న చిన్న డైసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని మామూలు ప్యాన్లోనే ఆ ముక్కలన్నింటినీ వేసేసి కాసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి బ్రెడ్ క్రమ్స్ ఇలా అయిపోతాయి. సో కొంచెం గట్టిగా అయిపోతాయి, పట్టుకో మన రస్కులు ఉంటాయి కదా, ఆ రస్కులు టైప్లో అయిపోతాయి. సో దీన్ని ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇట్లాగా యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు పౌడర్ కింద యాడ్ చేసుకోవాలి. సో జస్ట్ ఇట్లాగా తీసుకొని ఫస్ట్ మిక్సీ చేద్దాం, పౌడర్ కింద తయారవుతుంది. ఇట్లాగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఆర్యన మనం ఇట్లా ఉంటుంది బ్రెడ్ క్రమ్స్. సో దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. సో లాస్ట్లో మనం చికెన్ బైట్స్ని చిల్లీస్ తోటి మనకి మసాలా తోటి పట్టించిన తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో మనం ఒకసారి దొల్లించాలి. దొల్లించిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ బైట్స్ రెడీ అవుతాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇలా పక్కన పెట్టి ఉంచుదాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనకి నానబెట్టినటువంటి చిల్లీస్ ఉన్నాయి కదా, ఆ చిల్లీస్ తీసుకొని ఒక చిన్న దాంట్లోకి ఇట్లా వేసేసుకోవాలి. సో ఫస్ట్ వాటర్ లేకుండా చూసుకోవాలి.
ఓకే. ఒకటి అర వస్తాయి సీడ్స్, బట్ దట్ ఇస్ నాట్ ఏ దట్ మచ్ హాట్నెస్. చిల్లీ చికెన్ కాబట్టి సో మనం చిల్లీస్ వాడాలి కాబట్టి అది రెడ్ చిల్లీ అనమాట. గ్రీన్ చిల్లీ వాడకూడదు. ఓకే. సో చూడటానికి కలర్ఫుల్గా రెడ్గా ఉండాలి కాబట్టి మనం రెడ్ చిల్లీస్ని వాడామన్నమాట. అట్లాగే నేను కాశ్మీరీ కారం కూడా కొంచెం తీసుకున్నాను కలర్ కోసం. ఓకే. తర్వాత చికెన్ని మ్యారినేషన్ చేసేటప్పుడు కూడా మనం రెడ్ కలర్ కొంచెం యూస్ చేయాలి. సో అప్పుడు సీడ్స్ లేవు కాబట్టి కొద్దిగా ఇప్పుడు మనకి చిల్లీ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. చిల్లీ చికెన్ కావాల్సింది చిల్లీ పేస్ట్ పక్కన పెట్టుకుందాం. వెరీ సింపుల్ ప్రాసెస్. వచ్చేసి దీంట్లోకి షాజీరా యాడ్ చేద్దాం. షాజీరా వచ్చేసి 2 టీ స్పూన్స్. ఓకే. దాంట్లోకి కొద్దిగా మెంతులు వచ్చేసి ఒక పావు టీ స్పూన్. ఓకే. ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం చిల్లీ చికెన్ చేయాలి. ఇంకేమీ యాడ్ చేయకూడదు. ఉన్నాయి కదా అని చెప్పేసి ఆనియన్స్, టమాటోస్, అట్లాగే దాల్చిన చెక్క ఇట్లాంటివన్నీ వేసేస్తే చిల్లీ చికెన్ ఫ్లేవర్ రాదు మనకి. ఓకేనా. సో అలాగే మనం యాడ్ చేయాల్సింది ఇలాచీ. ఓకే. దాంట్లో కొద్దిగా లవంగాలు, అట్లాగే మిరియాలు. ఒక్కసారి వేయించుకొని లైట్గా. సో ఇది మసాలా అనమాట. దీనికి చిల్లీ చికెన్కి కావాల్సినటువంటి మసాలా దీంట్లోంచి వస్తుంది, ఈ దినుసుల్లోంచి వస్తుంది. సో జస్ట్ ఇట్లాగా ఒకసారి వేయించుకొని ఒకసారి ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. చాలు, కుక్ అయిపోయింది. మరీ ఎక్కువ చేసినా కానీ బర్నింగ్ స్మెల్ వచ్చేస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఓకే. ఇలాగా రెడీ చేసుకోవాలి. సో ఈ పౌడర్ని మనం చిల్లీ చికెన్ని యాడ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే చికెన్ బైట్స్ తీసుకుందాం. చికెన్ బైట్స్లోకి మనం ఈ దినుసుల్ని యాడ్ చేసేద్దాం. ఓకేనా. చాప్ చేసి వేసామనుకో, సో మనకి ఆయిల్ ఫ్రై చేసినప్పుడు అవి విడిపోయి బర్నింగ్ వచ్చేస్తుంది. సో అలాగే కారం అది కూడా వచ్చేసి ఒక 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం. రెడ్నెస్ వస్తుంది బట్ హాట్గా అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీ వేస్తున్నాం కాబట్టి. సో దీంట్లోకి మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. అట్లాగే కొద్దిగా సాల్ట్ కూడా వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్. అట్లాగే మనం సైమల్టేనియస్గా ఆయిల్ కూడా తీసుకొని ఆయిల్ కూడా ఒక సైడ్ మనం హాట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి త్వరగా ప్రాసెస్ పూర్తవుతుంది. సో ఇట్లా తయారైపోయిన వాటిలోకి లైట్గా మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేద్దాం. కొంచెం, నాట్ టూ మచ్. చికెన్ ఎంత తీసుకుంటున్నారండి వాళ్ళు? మనం చికెన్ వచ్చేసి ఒక 1/2 కేజీ తీసుకున్నాను నేను. 1/2 కేజీ బోన్లెస్ అంటే ఏం లేదు, చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాక దాన్ని ఒకసారి చేత్తో కలుపుతాను నేను. అప్పుడు మొత్తం కలుస్తుంది, మసాలాలు బాగా పడతాయి. ఎస్.
చిల్లీ చికెన్ కదా, బాగుంటుంది. సో ఇలాగా తయారు చేసుకోవాలి మనం. సో ఫ్లేవర్ చూడ ఎంత బాగుందో. ఈ రెసిపీని ఏ టైంలో తింటే బాగుంటుంది, దేంతో తింటే బాగుంటుంది? స్నాక్ ఐటమ్ యాక్చువల్గా, ఇది వైన్ సర్వీస్ కానీ లిక్కర్ సర్వీస్ కానీ ఇట్స్ స్నాక్ ఐటమ్ అనమాట. సో మధ్యాహ్నం పూట లంచ్లోకి అయితే బాగోదు. ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైమ్స్, ఈవినింగ్ 4 o'clock కానీ అట్లాగా వర్షం పడుతున్నప్పుడు, ఇఫ్ యూ హ్యావింగ్ లిక్కర్ ఆర్ వైన్ అట్లా సర్వీస్ చేస్తున్నప్పుడు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. చిల్లీ చికెన్ కదా, కొంచెం గరంగా తినాలి, కొంచెం హాట్గా తినాలి. సో చప్పబడిపోయిన ప్రాణానికి కొంచెం కొత్త ఆయుష్ రావాలి అనుకున్నప్పుడు ఇలాగా వెరైటీగా తయారు చేసుకోవాలి. నేను దీంట్లో కొంచెం కలర్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఐ వాంట్ దట్ రెడ్నెస్ అనమాట. ఆ రెడ్నెస్ ఎక్కువ రావడానికి నేను దీంట్లోకి రెడ్ కలర్ కూడా యాడ్ చేశాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా, అట్లాగే మామూలు చిల్లీస్, గుంటూరు చిల్లీస్ కూడా యాడ్ చేశాను. సీడ్స్ తీసేయాలండి, ఎందుకంటే హాట్నెస్ మరీ ఎక్కువైపోతుంది, అంత హాట్నెస్ తినకూడదు. సో ఇలా తయారు చేసుకున్న వాటిని మనం ఏం చేద్దామంటే ఫ్రిడ్జ్లో పెడదాం. జస్ట్ ఒక 20 to 30 minutes కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, తర్వాత మనం తీసేసి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ క్రమ్స్లోకి ఒక్కొక్క బైట్ని తీసి ముంచి దాన్ని లేపి దాని లోపలికి మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో కెచప్ తోటి కానీ లేకపోతే స్వీట్ చిల్లీ సాస్తో కానీ సర్వీస్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్. ఓకేనా? సో ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఎస్, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఎస్, ఒక 20 minutes వెయిట్ చేద్దాం. ఓకే ఓకే ఆర్యనా, మనకి చిల్లీ చికెన్ బైట్స్ కావాల్సినటువంటి మ్యారినేషన్ రెడీ అయిపోయింది. ఒకసారి తీద్దాం. చక్కగా ఈ ఫ్లేవర్ అంతా పట్టుకుంది చికెన్ బైట్స్కి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఈ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ క్రమ్స్ని ఇట్లాగా ఒక ప్లేట్లో వేద్దాం. వేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసాం కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోద్ది కదా ఉదయ్ గారు. అంతే. సో సర్వీస్ చేసుకున్నప్పుడు కెచప్ కూడా రెడీ
ఓకే, సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే. మాటలు రావట్లేదా? ఇంత బాగుందండి. Yes. మీరు మసాలాస్ రోస్ట్ చేసి మళ్ళీ చేశారు కదా, Yes. ఒక్కొక్క ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. మెంతులు, లవంగాలు, అట్లాగే మిరియాలు వీటన్నిటిని వేయించి మనం రోస్ట్ చేసాము. అట్లాగే గుంటూరు మిర్చి కూడా కరెక్ట్గా సరిపోయింది. సూపర్గా ఉందండి. కాశ్మీరీ మిర్చి కూడా కరెక్ట్గా సూట్ అయింది దానికి. సో ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మెయిన్గా అయితే లిక్కర్ సర్వీస్తో బాగుంటుంది. Yes. లేదంటే ఏదైనా క్రికెట్ మ్యాచ్ వస్తున్నప్పుడు స్నాక్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. చిల్లీ చికెన్ బైట్స్ చాలా బాగున్నాయి కదండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, టాటా, బాయ్.